అండి, నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కుంభరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. మనకి కుంభరాశి వారికి ఆగస్టు నెల మొదటి వారం మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకి కుంభరాశి వారికి కలిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నవాళ్ళు కావచ్చు, మ్యారేజ్ సంబంధాలు చూస్తున్న వారు కావచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మనకి ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆగస్టు నెల చాలా అద్భుతంగా ఉంటాది. అలాగే అదే మనం సెకండ్ వీక్ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులనేవి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే శని యొక్క తిరోగమనంతోటి ఆల్మోస్ట్ 138 రోజులు అంటే మనకి డిసెంబర్ దాకా కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కుంభరాశి వారికి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మరి ప్రతి విషయంలో కూడా అంటే మనకి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనకి మోసం అనేది ఎక్కువగా జరగడం. మనం ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదామంటే దానికి ఆటంకాలు, దీనితో పాటుగా మనం ఏదైనా సరే కొత్తగా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేసామంటే అందులో కూడా మనకి వ్యాపార నష్టాలనేవి కూడా ఎక్కువగా కలగడం అనేది కూడా మనకి ఎక్కువగా జరుగుతా ఉంటుంటది. అలాగే మన వ్యాపారంలోని మనతో ఉన్నవాళ్ళు కూడా మనల్ని ఎక్కువగా మోసం చేయడం గాని, అలాగే ప్రతి విషయంలో కూడా మన ఉద్యోగంలో ఉన్నా సరే, లేదంటే మన మీద ఒత్తిడి అనేది విపరీతంగా పెరగడం, మనకి ఏవి తెలీదని అనుకోని మన మీద రకరకాలుగా ప్రచారాలు చేయడం. అంటే ఒక బ్యాడ్‌గా ప్రచారాలు చేయడం మన మీద. లేదంటే మనం ఏదైనా సరే వృత్తిగా కాకుండా వ్యాపారంలో ఉన్నాము అంటే మాత్రం ఒక బిజినెస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, అప్పులు కొంచెం ఎక్కువగా పెరగడం, మనం అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోవడం, దానికి మాటలనేవి పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయి. అలాగే థర్డ్ వీక్ చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకి. అంటే వీళ్ళు ఏదైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి అనేది విపరీతంగా కుంభరాశి వాళ్ళ మీద పెరగడం. మరీ ముఖ్యంగా స్త్రీలలోని కొంచెం అలసట, ఆయాసం, కళ్ళు తిరగడం, అసలు ఏ పని చేసుకోలేకపోవడం, కాళ్ళు, చేతులు ఆహ్, అంటే లాగడం ఇలాంటివన్నీ కూడా పాపం వీళ్ళకి నరఘోష ప్రభావం వల్ల చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం ఇదంతా కూడా మనకి మంచి వాతావరణం అని ఏదైతే అనుకుంటున్నామో ఆగస్టు నెల థర్డ్ వీక్‌లోనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి ఏర్పడే అవకాశం అయితే మాత్రం ఉందండి. అలాగే ఎనిటి వల్ల అంటే మనకి అంతా కరెక్ట్‌గానే ఉంది. మనం ఎవరికీ ఏ ఇబ్బందులు చేయటం లేదు. ఎవరికీ ఏ కష్టమో తెలియట్లేదు. ఎవరు ఇదంతా దేనివల్ల జరుగుతుందని చూసుకున్నట్లయితే మాత్రం మనకందరికీ తెలిసిందే కుంభరాశిలోని భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారండి. ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారు అన్నట్టుగా వీళ్ళ జీవన ప్రయాణం అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితం అంతా కూడా కుటుంబం కోసం, కుటుంబ ప్రేమ ఆప్యాయతల కోసం గడిపేటువంటి ఒక మంచి మనసు వీళ్ళది. అలాంటప్పుడు ఎదుటివారి తాలూకా నరఘోష, నరదిష్టి అనేది కూడా వీళ్ళ మీద చాలా ఎక్కువగా కుంభరాశి మీద ఉంటుంది. దీని వలన మనకి ఏంటంటే ఈ నరఘోష, నరదిష్టి వల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భర్త అవ్వచ్చు, లేదంటే మామగారు అవ్వచ్చు, లేదంటే అత్తగారు అవ్వచ్చు, లేదంటే మీరైనా అవ్వచ్చు. ఎవరికైనా సరే అంటే ఈ నరఘోష వల్ల అంటే ఈ జెలసీ ఏడుపు వల్ల అంటే మాకు లేదు వీళ్ళకి ఉన్నాది. మా జీవితంలో మేము సక్సెస్ సాధించుకోలేకపోయాం. కానీ వీళ్ళు సక్సెస్ చాలా తక్కువ టైంలో సక్సెస్ సాధించుకోగలుగుతున్నారు. పిల్లల్ని చాలా బాగా చదివించుకోగలుగుతున్నారు. మంచి ఉద్యోగాలొచ్చాయి పిల్లలకి, లేదంటే మంచి సంబంధాలొచ్చాయి. ఇలా ఏడుపు మన కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, గొడవలు, మానసిక ప ప్రకారంగా చాలా ఇబ్బందులకు గురవ్వడం. అంటే మనతోటే ఉండి, నవ్వుతూ ఉండి, మనతోటే అన్నీ కూడా కలిసుండి, మన శత్రువులుగా మారినటువంటి మనుషులతోటి మనం ఎప్పుడు కూడా సావాసం చేయవలసి వస్తుంటది. మన ప్రతి గుట్టు కూడా తెలుసుకొని ఇతరుల వారికి చెప్పడం, లేదంటే మన తాలూకా వీక్‌నెస్‌లన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని తర్వాత వాళ్ళు మనల్ని బ్లాక్‌మెయిల్ చేయడం. ఇలా రకరకాలుగా కూడా అంటే బయట వారితోట అంటే మనలోనే ఉండి మనకే శత్రువుగా తయారయ్యి, మనతో పాటు చుట్టూ తిరిగి, మన ముందు అమాయకంగా ఉంటూ కూడా మన విషయాలన్నీ తెలుసుకొని నలుగురికి మన విషయాలన్నీ చెప్పడం. దీని ద్వారా కూడా మనకి కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, అలాగే చాలా చికాకైనటువంటి వాతావరణం మనకి థర్డ్ వీక్ అంతా కనిపిస్తుంది. అలాగే మనకి ఆగస్ట్ నెల ఫోర్త్ వీక్ గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆగస్ట్ నెలలో ఫోర్త్ వీక్‌లో మనం చూసుకున్నట్లయితే మాత్రం గురుడి తాలూకా ప్రభావం అనేది అంటే మనకి ఏదైనా సరే పని అవ్వాలన్నా సరే గురుబలం అనేది చాలా ముఖ్యం. అలాంటిది మనకి ఫోర్త్ వీక్‌లోని పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాల పరంగా మరీ ముఖ్యంగా మనకి ఆరోగ్యం కూడా బావుంటుంది. ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైనటువంటి మనం ఏదైనా సరే బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం గాని, ఆర్థిక పరమైన విషయాల్లోనంటే మనకి రావాల్సినటువంటి డబ్బు సమయానికి మనకి చేతికి అందడం గాని, ఇలాంటివన్నీ కూడా మనం అనుకోలేని విధంగా మనం ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం నా జీవితంలో ఇలాంటి మిరాకిల్ జరుగుతుందని. అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆగస్ట్ ఫోర్త్ వీక్‌లోనే మీకు చాలా అద్భుతంగా
అంటే మనం ఏదైనా సరే ఇటు ఆరోగ్యం మనకి ఇలాగే ఎప్పుడూ ఉంటుంది అనుకునే సమయంలోనే ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడం. లేదంటే మనం ఏదైనా సరే ఏదైనా పని పెండింగ్ ఉండిపోయింది. ఆ పని వెంటనే పూర్తవ్వడం. మనకి రావాల్సిన డబ్బు ఏదైనా సరే పెండింగ్ ఉండిపోయింది. మనం ఎంతో కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం కానీ ఆ డబ్బు మన చేతికి అందటం లేదు. మన ఆస్తి మన చేతికి అందటం లేదు. అది మన చేతికి అందడం గాని, ఇలా ఏదో ఒక రకమైనటువంటి మిరాకిల్ అనేది మనకు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 4th వీక్‌లో జరుగుతుంది. అలాగే మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది. అలాగే నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా మనకి పోవడానికి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. అలాగే మీరు ఈ ఆగస్టు నెల చివరి వారంలో గాని, లేదంటే సెకండ్ వీక్‌లో గాని, ఫస్ట్ వీక్‌లో గాని గుడికి వెళ్ళినప్పుడు కొంచెం బెల్లం గాని, లేదంటే పప్పులు గాని, దానాలు ఇవ్వడం వల్ల మనకు కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా బావుండాలనుకుంటున్నారు. పిల్లల గ్రోత్ బావుండాలనుకుంటున్నారు. పిల్లల అల్లరి అనేది తగ్గి వాళ్ళ చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఒక మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారు. మంచి ఉద్యోగం గాని, వివాహ సంబంధాలు గాని ఇవన్నీ రావాలనుకుంటున్నప్పుడు మీరు పిల్లల్ని కొంచెం ప్రతిరోజు కూడా ఇంట్లో వినాయకుడికి దీపం పెట్టించండి పిల్లల చేత. అలాగే దీపం పెట్టించి కొంచెం ప్రసాదంగా ఏదైనా సరే నైవేద్యం కింద పెట్టించి దాని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్లయితే ఇలా ప్రతిరోజు కూడా మీరు వినాయకుడికి వాళ్ళ చేత గాని దీపం పెట్టించినట్లయితే మాత్రం వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వివాహ సంబంధాలు, అలాగే వాళ్ళ కెరియర్, పిల్లల తాలూకా మైండ్ సెట్ మారడం గాని, అలాగే చెడు అలవాట్లకి దూరం అవ్వడం, తల్లిదండ్రుల మీద గౌరవం ఇవన్నీ కూడా చాలా చక్కగా కుంభరాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే మనం అనుకునేటువంటి ఫలితాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం అనుకుంటుంటామండి ఎవరు ఏంటి శత్రువులు నాకే ఎందుకు ఇంతమంది ఉంటే కుంభరాశి వాళ్ళకండి ద్వాదశ రాశిలో ఎవ్వరికీ లేనంత శత్రువులు మనకి కుంభరాశికి ఎక్కువ మంది కనిపిస్తారండి. మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత మంచిగా వెళ్తున్నా, మనల్ని ఏదో ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడడం, మన మనసును నొప్పించేటువంటి మాటలు మాట్లాడడం, మనల్ని కళ్ళంట కన్నీరు తెప్పించేటువంటి మాటలు మాట్లాడడం, మన మనసుకి ఏదో రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు జరగడం, ఇవంతా కూడా గుండె భారంగా అసలు నాకే ఎందుకు జరుగుతుంది? అసలు నేను కుంభరాశిలో పుట్టడం వల్ల నాకు ఇలాంటి ఇబ్బందులన్నీ కలుగుతున్నాయా? లేదంటే అందరికీ ఇలాగే ఉన్నాయా? అని చాలా ప్రశ్నలు మనం వేసుకుంటూ వెళ్తుంటామండి. అలాగే కుంభరాశి అవ్వచ్చు, వృశ్చిక రాశి అవ్వచ్చు, మకర రాశి అవ్వచ్చు, మరి ముఖ్యంగా ధనుసు రాశి కావచ్చు. స్త్రీలకి కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మానసిక పరంగా చాలా ఇబ్బందులనేవి కలిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 2025లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా పొదుపుగా మాట్లాడుతుండాలి. ఇతరులు మనల్ని ఎన్నో రకాలుగా బాధలు పెడతా ఉంటుంటారు. వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడం కోసం. మనం భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క పూజలు చేసుకోకుండా, మనకి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది చెడగొట్టడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు ఎవరితో కూడా ఎక్కువ గొడవలు పడవద్దు. మీరు ఎవరితోటి ఎక్కువగా కూడానా ఈ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా చేయకండి. మీ పనేదో మీరు చేసుకోండి. అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఉదయం, సాయంత్రం కూడా మీరు ఇంట్లో దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ చక్కగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోండి. మిగతాదంతా భగవంతుడికి వదిలేయండి. తండ్రి నేను ఏ తప్పు చేయలేదు. అలాగని చెప్పి నా తప్పుని అందరూ కూడా నేను ఏ తప్పు చేయకపోయినా సరే, ప్రతి ఒక్కరు కూడా నన్ను పాయింట్ ఔట్ చేసి నా మనసుని బాధ పెట్టేటట్టుగా చేస్తున్నారు తండ్రి. వాళ్ళకి శిక్ష ఏదో ఉందో అది నువ్వే చూడు తండ్రి. నా పని నన్ను సర్వర్థంగా చాలా చక్కగా నా పనిని నేను చక్కగా చేసుకునేటట్టు చూడు తండ్రి భగవంతుడు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అంతే ప్రతి గ్రహాలనేవి మారుతుంటాయండి. మనకి ప్రతిరోజు కూడాన. అలాగే మనకున్నటువంటి టైం మారొచ్చు. లేదంటే మనకున్నటువంటి గత జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు ఇప్పుడు మనల్ని వెంబడిస్తూ ఉండొచ్చు. కానీ మనం భగవంతుని యొక్క నామాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మరించకూడదండి. మనకి కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఏవున్నా సరే మనకి జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడిని మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ, ఎప్పుడు కూడా మనం మనసులో తలుచుకుంటూ, తండ్రి నువ్వు నాకు ఈ జన్మనిచ్చావు, నువ్వు నాకు ఈ కష్టాలు ఇస్తున్నావు, సుఖాలు ఇస్తున్నావు, సంతోషాలు ఇస్తున్నావు, ఈ భారం అంతా నీదే తండ్రి, నువ్వు ఏం చేస్తావో చెయ్యి తండ్రి అని చెప్పి ప్రతిరోజు కూడా అతన్ని మరవకుండా మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు గానీ, మన ఇంట్లో ఉన్నప్పుడు గానీ అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ భక్తితో అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ ఎవరి మనసును నొప్పించకుండా మన పని మనం నిర్వర్తించుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో సాధించుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప సంకల్పాలన్నీ కూడా మనం సాధించుకోగలుగుతాము. ఇటు మంచి పొజిషన్‌లో ఉద్యోగాలు సాధించుకోగలుగుతాం, విద్య సాధించుకోగలుగుతాము. అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి పిల్లలకి. అలాగే మనకు ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది. అనేక రకమైన ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మన కష్టాల్లోంచి కుంభరాశి వాళ్ళకి బయటపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారం ఏదైనా
ఉన్నది అంటే మాత్రం భగవంతుడు, 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 భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్లే మనకి ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామనడానికి కారణం కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం. రేపు కూడా మనం ఇంకా సంతోషంగా ఉండడానికి కారణం కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదమే. కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఎంత చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోగలుగుతారో మన జీవితం కూడా అంతే చక్కగా ఉంటుందండి. ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.